ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నాను మీకు. చూడండి, మొక్కలు ఇవన్నీ మొక్కలే. అండ్ ఇది మందార చెట్టు చూడండి. ఇంకా మొగ్గలు చాలా ఉన్నాయి. మార్నింగ్ పూజకి మా మమ్మీ ఆల్రెడీ తెంపేశారు, ఓన్లీ ఒక్కటి ఉంది. అండ్ ఇది రోజ్ ఫ్లవర్స్ చూడండి. ఇవి మరి ఎందుకు ఇలా చిన్న చిన్న వస్తున్నాయో తెలీదు. మీకు ఏమైనా టిప్స్ ఏమైనా మీకు తెలిస్తే కొంచెం నాకు షేర్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కూడా మందార చెట్టే. ఐ థింక్ ఇదే అనుకుంటాను. మా మమ్మీ మార్నింగ్ పూజకు తెంపేశారు పువ్వులు. ఇది చాలా పోస్తాయండి, చాలా ఫ్లవర్స్ దీనికైతే. అండ్ ఇది మనీ ప్లాంట్ చూడండి. మనీ ప్లాంట్ ఇదైతే బయటికి వెళ్ళిపోయింది అటు సైడ్. అది మొత్తం రేపు సండే కదా, సో దీన్ని ఏదో ఒకటి చేయాలి. మనీ ప్లాంట్ని కట్టడమో ఏంటో ఏదో ఒకటి చేయాలి. అండ్ ఇంకోటి చూడండి, ఇవి ఎన్ని పూస్తాయో డైలీ. చూడండి డైలీ ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూడండి. ఇంకా అటు సైడ్ ఉన్నాయి ఫ్లవర్స్, ఇంకోండి చూసారా, ఇంకా ఫ్లవర్స్ అటు సైడ్ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్. చూడండి, ఈ మొక్క జస్ట్ 20 రూపీస్కి కొన్నాము. చూడండి ఎంత బాగుంది. ఇంకా మొగ్గలు ఉన్నాయి. రేపు పూజకి ఇవి చాలా బాగున్నాయి. అండ్ ఇది మందార చెట్టు, ఇంకో మందార చెట్టు. ఇది గుత్తు. చాలా మందార చెట్టు చాలా పెద్దది అయిపోయింది. ఇది ముందు వీక్ అయితే ఈ మందార ఆకులే తెంపుకొని హెయిర్కి పెట్టుకున్నారు మా మమ్మీ. అయినా చూడండి మళ్ళీ గుత్తు వచ్చేస్తుంది. ఇగో ఇవే ఫ్లవర్స్. ఇక్కడ ఆకులు తెంపారు. ఇది తులసమ్మ. ఇంకోండి ఇది ఒకటి. ఇది ఏదో చెట్టు, అంత ఐడియా లేదు. ఇది ఇయర్కి లైక్ ఒకటే పూస్తుందంట పువ్వు. ఇయర్కి ఒకటే పూస్తుందంట. ఇది మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు. చూడండి, ఇది చెట్టుకి రెడీగా ఉంది. మట్టి కొన్నాము ముందు వీక్. రెండు బస్తాలు కొన్నాము. ఒకటి 150 బస్తా. 2 బస్తాలు కొని అది ఏ మొక్క వేయాలి అనేది రేపు డిసైడ్ అవ్వాలి. ఇది ఎలాగా వర్షం లేదు కాబట్టి నీళ్ళు అవసరం లేదు, నీళ్ళు వేయడం లేదు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ నీళ్ళు అయిపోయినా కుళ్ళిపోద్ది చెట్టు అంతాన అది. అండ్ ఇంకోటి ఇదిగోండి, ఇక్కడ కూడా ఇందులోని కొత్తిమీర కానీ పుదీనా కానీ వేద్దాం అనుకుంటున్నాము. వేస్తే మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి, నాకు షేర్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ వీకెండ్.